హలో ఆల్ వెల్కమ్ టు వ్యూపరి. సినిమాని చూస్తే వ్యూని మార్చడమే మా పని. థగ్ లైఫ్ అఫీషియల్ ట్రైలర్ చూశాక నాకేమనిపించిందంటే కొత్తగా ఏం జరిగింది అనుకునేదే అయింది. అదన్నమాట మ్యాటర్. ట్రైలర్ మొత్తంలో హై ఇచ్చే మూమెంట్స్ అంటూ నాకైతే ఒకటి కూడా అనిపించలేదు. మణిరత్నం గారి ప్రీవియస్ ఫిల్మ్ అయిన నవాబ్ మూవీ వైబ్స్ వచ్చాయి ట్రైలర్ చూస్తున్నంతసేపు. నవాబ్ సినిమా స్టోరీ కూడా సేవ్ ఇదే మాఫియా గ్యాంగ్స్టర్ తరహా కథతో పోలి ఉంటుంది. మీరు అనొచ్చు, అసలు ఇంకా సినిమానే రిలీజ్ కాలేదు, జస్ట్ ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉంటుందని ఎలా చెప్పగలవని. దానికి నా ఆన్సర్, ట్రైలర్ లో మీరు గమనిస్తే కమల్ హాసన్ అండ్ శంభు గారు ఒక క్లోజ్ బాండ్ ని లీడ్ చేస్తూ కనిపించారు ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది ట్రైలర్. బట్ కట్ చేస్తే ఇన్ ద ఎండ్ ఆఫ్ ది ట్రైలర్ ఈ ఇద్దరి మధ్య రైవలరీ క్లాషెస్ వచ్చినట్టు క్లియర్ కట్ గా చూపించారు. ఇదే సేమ్ ప్లాట్ లైన్ తో నవాబ్ మూవీ కూడా ఉంటుంది. సొంత అన్నదమ్ములు పవర్ కోసం ఒకరినొకరు ఊచకోత కోసుకుంటారు. అండ్ అంతేకాక అగైన్ మళ్ళీ టిపికల్ మణిరత్నం గారి మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమాలా కొడుతుంది ఈ ట్రైలర్ చూశాక. డామినెంట్ స్టోరీలతో ఒక్కో డైరెక్టర్ కొత్తదనాన్ని చూపిస్తున్న ఈ టైంలో ఇలాంటి అవుట్డేటెడ్ రివెంజ్ డ్రామా వర్కౌట్ అవటం కొంచెం కష్టమనే చెప్పాలి. అండ్ అంతేకాక నేను ఒకటి అబ్జర్వ్ చేశాను మణిరత్నం గారి ఫిల్మోగ్రఫీలో. మణిరత్నం గారి సినిమాలు ఎలా ఉంటున్నాయి అంటే, తీస్తే లవ్ స్టోరీస్ తీస్తున్నారు, లేదంటే మాఫియా బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నారు. నాకు తెలిసినంత మట్టికి మణిరత్నం గారు ఇప్పటి వరకు టచ్ చేసింది కేవలం ఈ రెండు జోనర్స్ మాత్రమే, ఎక్సెప్ట్ పొన్నియిన్ సెల్వన్ 1 and 2. 90s 20s ఎరాలో మణిరత్నం గారు తీసే ప్రతి సినిమా అప్పటి ఆడియన్స్ కి ఒక ఫ్రెష్ ఫీల్ ఇవ్వచ్చు. బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్స్ కి మణిరత్నం గారి సినిమాలు ఓ ఫ్రెష్ ఫీల్ ఇస్తున్నాయా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే మణిరత్నం గారు ఇంకా 90s 20s టైం పీరియడ్ లో తీసిన విధంగానే ఇప్పటికీ సినిమాలు తీస్తున్నారు. ఇలానే తీస్తుపోతే సర్వైవ్ అవ్వటం చాలా కష్టం. బట్ ఒక్కోవేళ కమల్ సార్ క్రేజ్, మణిరత్నం గారి మ్యాజిక్ వర్కౌట్ అయితే మట్టికి చొక్కాలు చించేసుకోవటమే. అంతేకాక రెహమాన్ మ్యూజిక్ కూడా ప్లస్ పాయింట్ అయ్యుద్దని నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఈ మూవీకి. ఈ ఒక్క బీజిఎం చాలు నన్ను థియేటర్కి తప్పించడానికి. మొత్తానికి ఇది ఒక రొటీన్ ట్రైలర్ కట్ గా నేను భావిస్తున్నా. మీకు ఎలా అనిపించింది అన్నది ఈ అఫీషియల్ ట్రైలర్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీ ఫేవరెట్ మణిరత్నం గారి సినిమా ఏంటో కూడా కామెంట్ లో చెప్పడం మర్చిపోకండి. ఇది చెప్తున్నా, నా ఫేవరెట్ మణిరత్నం గారి సినిమా ఏంటో మీకు తెలుసా? సఖీ. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ థగ్ లైఫ్ మూవీ. అండ్ మన తెలుగులో అగైన్ నితిన్ గారే ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. నితిన్ గారికి ఆయన ఓన్ సినిమాలతో లాభం లేకపోయినా లాస్ట్ టైం కూడా ఇలానే కమల్ హాసన్ గారి విక్రమ్ మూవీని తెలుగులో రిలీజ్ చేసి లాభపడ్డారు. అండ్ ఆస్ ద వీడియో గైస్, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ మీరు నిజంగా మూవీ లవర్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మూవీ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మా ఛానల్లో బోలెడని వీడియోస్ ఉన్నాయి. ఓసారి ఛానల్ ఓపెన్ చేసి ఆ స్టఫ్ ని కూడా చూడండి. మళ్ళీ చెప్తున్నందుకు సారీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.